నాన్న మేడే పెద్దమ్మా చూసావా పెద్దమ్మా, చూసావా ఆ చిన్ని ఎంత మోసం చేసిందో చూసావా? నా జీవితంతో ఎలా ఆడుకుందో చూసావా? తనే చిన్ని అన్న నిజాన్ని దాచి ఎన్ని నాటకాలు ఆడిందో చూసావా? మధు అలా నిజం దాచడం వెనుక ఏదో కారణం ఉంటుంది నాన్న. చాలా రోజుల నుంచి తెలుసు కదా, తానెప్పుడు కావాలని ఏ తప్పు చెయ్యదు కదా. అలాంటి మనిషి నిజాన్ని దాచింది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నాన్న. నిదానంగా కారణం ఏంటో తనే చెప్తుంది. వినను. నిజాన్ని దాచిపోయిన హంతకురాలి కూతురికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు, అందుకే గెంటేశాను. తల్లి చేసిన తప్పుకి కూతుర్ని శిక్షించడం కరెక్ట్ కాదు నాన్న. తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులైనా వాళ్ళ పిల్లలు మంచివాళ్ళు కావచ్చు కదా. హిరణ్యకశిపుడు ఎలాంటి రాక్షసుడో నీకు తెలుసు. అలాంటి రాక్షసుడి కడుపులో పుట్టిన ప్రహ్లాదుడు ఎంత మంచి కొడుకో, ఎంత గొప్ప భక్తుడో అది కూడా నీకు తెలుసు. నరసింహస్వామి దుర్మార్గుడైన తండ్రిని శిక్షించాడే తప్ప హిరణ్యకశిపుడు కొడుకైన ప్రహ్లాదుడిని శిక్షించలేదు నాన్న. అలాగే కావేరి మీద ఉన్న కోపంతో నువ్వు చిన్నీని శిక్షించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి నీ భార్యని ఇంటికి తీసుకురా నాన్న. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావు? మా అమ్మని చంపిన హంతకురాలి కూతుర్ని ఈ ఇంటి కోడలిగా తీసుకురమ్మంటున్నావా? అంటే తనని ఈ ఇంటి కోడలిగా నువ్వు అంగీకరిస్తున్నావా? తను ఈ ఇంటి కోడలైంది చిన్నిగా కాదు, మధుగా. కావాలని ఈ ఇంటి కోడలిగా రాలేదు, నీ వల్లే తను కోడలిగా ఈ ఇంటికి వచ్చింది. తను కావాలనే గుళ్ళో తన మెళ్ళో నీ చేత తాళి కట్టించుకోలేదు, నువ్వే నిర్ణయించుకుని తన మెళ్ళో తాళి కట్టావు. అంటే తను ఈ ఇంటికి కోడలవ్వడానికి కారణం తను కాదు, నువ్వే. అంతట నువ్వే తనకు తాళి కట్టి నీ అంతట నువ్వే ఇంటికి కోడలుగా తీసుకొచ్చి ఇప్పుడు నీ అంతట నువ్వే తనని ఇంటి నుండి తరిమేయడం న్యాయమేనా? తను కావేరి కూతురనే నిజాన్ని దాచడం చిన్ని తప్పైతే తన మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి తీసుకొచ్చింది నువ్వే.